పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తను అధిష్టానం గుర్తించి వారికి సముచిత స్థానాలు కల్పించడం జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర అన్నారు. గురువారం పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం మరిపిలవలస PACS నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చైర్మన్ గా జక్కు ఫకీర్ నాయుడు, డైరెక్టర్లుగా మర్రాపు యోగేశ్వరరావు, శనాపతి రాజు పాత్రుడితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సీనియర్ నాయకుడికి వివిధ రకాల పదవులు అప్పగించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీని భుజాలపై వేసుకుని అహర్నిశలు పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు అధిక ప్రాధాన్యత కల్పించి వారికి ఇటువంటి పదవులను ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి సీతానగరం మండలం పట్టుకొమ్మ అని, ఈ ప్రాంత నాయకులంతా కూడా పార్టీకి ముద్దుబిడ్డలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు నిరంతర సైనికుల వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక పదవుల పంపకంలో ఇది ఎవరికి ఇవ్వాలన్నా అందరూ అర్హులే, పదవులన్నీ. కాకపోతే ఒక బేరే చేసుకున్నాం. ఈసారి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందు వరుసలో పెట్టుకున్నాం. యంగ్స్టర్ లైక్ ఇప్పుడు మా శాఖర్ లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు అనుకోండి, ఇంకా 30-40 సంవత్సరాలు ఉన్నాయి మా అందరికీ. అందుకనే సీనియర్ నాయకులకి ఇవ్వాలి, సీనియర్ నాయకులకి గుర్తింపు ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు పార్టీని మోసినప్పుడు ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా మీకు మొయ్యాలని ఖచ్చితంగా తెలుగుదేశం కండువా బరువు మోసిన, జెండా మోసిన ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాలనే ఉద్దేశంలోనే ఈరోజు అత్యధికంగా PACలు ఉన్న మండలం సీతానగరంలో అన్ని PACలకి వాళ్ళకి PAC పదవికి ఇచ్చేదానికన్నా మా మనుషులుగా మేము గుర్తించామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గత సంవత్సరాల్లో మీరందరూ కూడా నేను ఇంకా ఈ ప్రత్యక్ష రాజకీయాలు రాకముందు నుంచి మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. ప్రతి పదవికి ఒక వెలకట్టేవారు. అంతకు ముందు పొరపాటున తెలుగుదేశంలో ఉన్నా కానీ ప్రతి పదవికి ఒక వెలకట్టి కార్యకర్తలు కూడా డబ్బులు తీసుకునేవారు. గత 30 సంవత్సరాలు అదే జరిగింది. కానీ ప్రభుత్వం పార్టీ నన్ను పంపించిన తర్వాత నుంచి కార్యకర్తలే అధినాయకులు, కార్యకర్తల తర్వాతనే ఏదైనా విషయంలో ఎక్కడ నిర్మోమాటంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా పార్టీకి కానీ కార్యకర్తకు కానీ అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదు, ఆలోచించేది లేదు. విషయాన్ని మీ అందరికీ తెలుసు. కొన్నిసార్లు మీకు కూడా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి అనుభవం కూడా అయింది. పార్టీకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారు, పార్టీకి ఏదైనా జరుగుతుంది అంటే, ఇంత మంచి పార్టీలో నేను ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అయ్యేది ఏదైతే ఉంది అంటే, సీతానగరం నాకు సొంత కుటుంబం అంటే. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క నాయకుడు ఒక సోదరి భావంతో ఉంటారు, అన్న ఉంటారు, ఒక సొంత అన్నదమ్ముల్లాగా మీతో కుటుంబంలా నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయిపోతాను. సీతానగరం ప్రోగ్రామ్ని ఎలాంటి చిన్న ప్రోగ్రామ్ అయినా పెద్ద ప్రోగ్రామ్ అయినా ఎప్పుడు కూడా నేను షెడ్యూల్